హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి మన ప్రీవియస్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో నుంచి ఒకరు ఈ మెజర్మెంట్స్ నాకు కామెంట్ చేసి ఈ కటింగ్ కావాలి 34 సైజ్ అని అడిగారన్నమాట. సో అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మెజర్మెంట్స్ చూసేద్దాము. నాకు చూడండి, ఇక్కడ నేను ఏవైతే టిక్స్ పెట్టానో ఆ మెజర్మెంట్స్ నాకు కంప్లీట్గా సెండ్ చేయలేదు వాళ్ళు, బట్ ఈ మెజర్మెంట్స్ అయితే సెండ్ చేశారు. చూడండి, బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ 7.7 అని మెన్షన్ చేశారండి. 7.7 + 7.7 అయితే రెండు యాడ్ చేస్తే ఇంత వస్తుంది, 15.4 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇంకా నాకు ఓన్లీ 1 చెస్ట్ మెజర్మెంట్ సెండ్ చేశారండి, 34 సైజ్ అనమాట. అంటే అది మిడిల్ చెస్ట్ వస్తుంది అనమాట. 34 అంటే మిడిల్ చెస్ట్ వస్తుంది. అప్పర్ చెస్ట్ ఎలా వస్తుందంటే ఈ సైజెస్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి, ఒక 2 ఇంచెస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో అప్పర్ చెస్ట్ 32 అని నేను గెస్ చేస్తున్నాను. ఇంకా వేస్ట్ రౌండ్ సెండ్ చేయలేదు. నడుము చుట్టుకొలత 29 నుంచి 30 ఇంచులు ఉంటుంది. డాట్ లెంత్ వచ్చేసి అప్పర్ చెస్ట్ని 4తో డివైడ్ చేసి దానికి 1.5 ఇంచ్ యాడ్ చేయాలన్నమాట. ఇది డాట్ లెంత్ వచ్చేస్తుంది. ఇంకా స్లీవ్ లెంత్ 9 ఇంచెస్, స్లీవ్ రౌండ్ 5.5 ఇంచెస్, ఇంకా ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ 8 ఇంచెస్ అనమాట. ఈ మెజర్మెంట్స్ నేను బేస్ చేసుకుని నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి. బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అని చెప్పారు. 14కి 1 ఇంచ్ యాడ్ చేసి నేను 15 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే బాటంలో ఇంకా షోల్డర్ దగ్గర మార్జిన్స్ కోసం హాఫ్ ఇంచ్ అనమాట. 15 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ ఫుల్ లెంత్ అనమాట. ఇక్కడ చూడండి, 32 అని చెప్పాను కదా అప్పర్ చెస్ట్, ఈ సైజ్కి వచ్చేసి 32 ఇంచెస్ వస్తుందండి. 32ని డివైడ్ చేయాలన్నమాట ఈ క్యాలిక్యులేషన్స్. 32 డివైడెడ్ బై 6 వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేస్తుంది. 32 డివైడెడ్ బై 4 వచ్చేసి బ్యాక్ లూజ్ వచ్చేస్తుంది. 32 డివైడెడ్ బై 10 ఇక్కడ కప్పు విడ్త్ కోసం ఇంకా స్లీవ్ లెంత్ మార్జిన్ సెంటర్ లైన్ వేస్తాం కదా, ఆ మార్జిన్ కోసం ఇక్కడ ఆల్రెడీ నేను నోట్ చేసి పెట్టాను చూడండి. 32 డివైడెడ్ బై 4, 32 డివైడెడ్ బై 6, 32 డివైడెడ్ బై 10, ఇంకా మిడిల్ చెస్ట్ వచ్చేసి 34 సైజ్ కాబట్టి ఇది ఫ్రంట్ లూజ్ కోసం మాత్రమే తీసుకుంటున్నాను. 34 డివైడెడ్ బై 4 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ ఎంత వస్తుందండి, 32 డివైడెడ్ బై 6 5.3 అంటే 5.5 వస్తుంది. బట్ ఈ సైజుకి వచ్చేసి 5.5 ఇంచులు ఆరామ్గా పెట్టేయచ్చు, ఏం ప్రాబ్లం రాదు. ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. 5.5 ఇంచులకి నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా డాట్ లెంత్ వచ్చేసి 1/4 చెస్ట్ అంటే అప్పర్ చెస్ట్లో నుంచి 1/4 తీసుకొని 8 ఇంచులు, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచులు వస్తుందన్నమాట. దానికి ఒక మార్కింగ్ వేసేస్తున్నాను. ఫ్రంట్లో మాత్రమే కాదండి, బ్యాక్లో కూడా డాట్ లైన్ తీసుకుని అక్కడ వరకు ఏదైతే డాట్స్ పెడతామో అలా డాట్స్ పెడితే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ మాత్రం. ఆ విధంగా ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ల దగ్గర ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ 5.5 ఇంచుల ఆర్మ్ హోల్ లెంత్ తీసుకున్నాం కదా, అదే 5.5 ఇంచుల్ని ఇక్కడ షోల్డర్ ఇంకా నెక్ విడ్త్ కోసం పెట్టాలి. దానిలో సగానికి పావు తక్కువ 3 నెక్ విడ్త్. ఇది వచ్చేసి పైపింగ్ వేయాలంటే ఎగ్జాక్ట్గా హాఫ్ తీసుకోండి.
లేదు క్రాస్ పీస్ తీసుకొని మడిచి కుట్టాలి అనుకుంటే కనుక దీనిలో నుంచి ఇంకొక పావించి తగ్గించాలి. అంటే పావు తక్కువ 3లో నుంచి ఒక పావించి తగ్గించేస్తే 2.5 ఇంచులు వస్తుంది. 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఓకేనా? నేనైతే ఎగ్జాక్ట్గా హాఫ్ తీసేసుకున్నాను. ఇంకా బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ అన్నారు. 8 ఇంచెస్ ఇక్కడ షోల్డర్తో కలిపి ఎగ్జాక్ట్గా నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ నెక్ విడ్త్ కోసం, ఇక్కడ నెక్ విడ్త్ కోసం పావు తక్కువ 3 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ 3 ఇంచులు పెట్టండి. నెక్ రౌండ్ దగ్గర బ్రాడ్ చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ చూడండి 5.5 ఇంచెస్ పెట్టాం కదా, 5.5 ఇంచెస్కి ఒక ½ ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నా. ఇకపోతే బ్యాక్ లూజ్ కోసం అప్పర్ చెస్ట్ ఏదైతే ఉందో 32/4 తీసుకుంటే 8 వస్తుంది. దానికి ఒక ½ ఇంచు లూజ్ కలపాలి, 8.5 ఇంచులు. ఈ విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ వేస్తున్నాను. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేసేస్తున్నాను. చూడండి, వేస్ట్ రౌండ్ వచ్చేసి ఈ సైజుకి 29 to 30 ఉంటుంది. నేను 30 తీసుకుంటున్నాను. మీ నడుము చుట్టుకొలత ఎంత ఉంటే అంత తీసుకోండి. ఇప్పుడు 30/4 ఎంత వస్తుందండి? 7.5 వస్తుంది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేయాలి బ్యాక్ డాట్స్ పట్టడం కోసం. 8.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేశాను. ఇంకా 1.5 ఇంచ్ ఖర్చులు, ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేయాలి. డాట్స్ పట్టిన తర్వాత నడుము షేపు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇదేదైతే ఉందో ఇక్కడ మిడిల్ తీసుకోవాలి. చార్ట్ పేపర్ క్లోజ్ అయిపోతుందండి ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల. అందుకు నేను ఇలా వెయిట్ పెడుతున్నాను స్కేల్స్, అది డిస్టర్బెన్స్ అనుకోవద్దు. ఈ విధంగా టేప్ పెట్టి దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్ తీసుకోండి. ఈ విధంగా మడిస్తే టేప్ ఎక్కడికైతే ఫోల్డ్ అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టాలి. 1/2 ఇంచ్ అటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు డాట్స్ పట్టడం కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇంచులు, అదే 4.5 ఇంచుల్ని నేను ఇక్కడ సెంటర్లో కూడా మార్క్ వేసేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇంకా ఈ డాట్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నేనేమి మెజర్మెంట్స్ మీకు క్యాలిక్యులేషన్స్ చెప్పట్లేదు. కరెక్ట్గా ఈ లైన్ టచ్ అయ్యేలాగా నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ కోసం. ఇంకా నెక్ రౌండ్ కూడా అంతే, ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాము ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా ఈ మెజర్మెంట్ వాళ్ళు మనకిచ్చిన మెజర్మెంట్స్కి ఈ రౌండ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి. 7.7 + 7.7 = 15.4 అంటే 15.5 ఇంచులు రావాలండి. 15.5లో సగం 7, 15.5లో సగం పావు తక్కువ 8 ఇంచులు రావాలి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. పావు తక్కువ 8 ఇంచులు. సరిపోయిందండి, పావు తక్కువ 8 ఇంచులు. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వేసానో ఆ మార్కింగ్ పైన కట్ చేసేయడమే. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తున్నాను. హుక్ కాజా పట్టి కుట్టడం కోసం ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను. ఆ మార్కింగ్ విడిచిపెట్టేసి నేను ఇప్పుడు మెజర్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్
ఫ్రంట్ పార్ట్ క్యాలిక్యులేషన్స్ మనకి సెండ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా చూడొచ్చండి. అప్పర్ చెస్ట్ ఏదైతే ఉందో 32/4 తీసుకొని దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే డాట్ లెంత్ వస్తుంది. దానికి ఒక అర ఇంచ్ కలపాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం స్టిచ్ చేస్తాం కదా, ఖర్చుల కోసం కావాలన్నమాట. ఇప్పుడు 1/4 చెస్ట్ ఎంత వస్తుందండి? 8 ఇంచులు వస్తుంది. ఆ 8 ఇంచులకి 1.5 ఇంచు కలపాలి అని చెప్పాను. అప్పుడు ఎంత వస్తుంది? 9.5 ప్లస్ 0.5 ఖర్చుల కోసం. ఓకేనా? అప్పుడు ఎంత వస్తుంది? టోటల్గా 10 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్ ప్లస్ 2.5 కింద కప్పు కింద షేప్ దగ్గర మనం డౌన్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి కదా. అప్పుడు టోటల్గా ఎంత వస్తుందండి? 12.5 వస్తుంది. 12.5 వచ్చేసి ఫుల్ లెంత్ మార్జిన్స్తో కలిపి. ఓకేనా? అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదైతే అప్పర్ చెస్ట్ ఉందో అప్పర్ చెస్ట్ని 4th డివైడ్ చేస్తే వచ్చేదానికి టోటల్గా 2 ఇంచులు కలపండి మార్జిన్స్తో కలిపేసి. ఓకేనా? అప్పుడు ఎంత వస్తుంది? దానికి 2.5 ఇంచెస్ డౌన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా బ్లౌజ్ ఫుల్ లెంత్ దగ్గర ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఇకపోతే బ్యాక్లో మనం ఎంతైతే పెట్టామో అదే తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ లెంత్ కోసం 5.5 ఇంచెస్ పెట్టాం కదా, అదే 5.5 ఇంచెస్ని నేను ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నా. ఇది ఆర్మ్ హోల్ లెంత్ లైన్ అన్నమాట. 5.5 ఇంచెస్ సేమ్ నెక్ ఇంకా షోల్డర్ బెల్ట్ కోసం తీసుకున్నాం కదా, అదే 5.5 ఇంచెస్ని ఈ మార్జిన్స్ విడిచిపెట్టేసి మార్కింగ్ వేస్తున్నా చూడండి. దానిలో ఎగ్జాక్ట్గా పావు తక్కువ 3 వచ్చేసి నెక్ విడత అనమాట. ఒకవేళ మీరు క్రాస్ పీస్ తీసుకుని హెమ్మింగ్ చేయాలి, లోపలికి మడిచి కుట్టాలి అనుకుంటే దీనిలో నుంచి ఇంకా ఒక పావు ఇంచు తగ్గించి 2.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఓకేనా? ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ చెప్పారు. దాన్ని మార్జిన్స్తో కలిపి నేను మార్క్ వేసేస్తున్నాను 6 ఇంచెస్కి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ఇంకా ఇక్కడ 5.5 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ 5 ఇంచులు పెట్టండి. ఈ విధంగా ఈ మార్కింగ్ కలిసేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. ఇంకా ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ 3 ఇంచులు పెట్టండి. నెక్ రౌండ్ దగ్గర బ్రాడ్ చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు వద్దు అంటే కనుక ఇక్కడ ఎంత పెట్టారో నెక్ విడత కోసం అంతే విడతని పెట్టేయండి. ఇంకా ఫ్రంట్ లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి చూడండి, అప్పర్ చెస్ట్ తీసుకోకూడదు, మిడిల్ చెస్ట్ తీసుకోవాలి. మిడిల్ చెస్ట్ అంటే 34 సైజు కాబట్టి అదే మిడిల్ చెస్ట్ వస్తుంది. 34/4 8.5 వస్తుందండి. ఆ 8.5 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయండి. టోటల్గా 9 ఇంచెస్. ఈ మార్జిన్స్ విడిచిపెట్టి 9 ఇంచెస్ కరెక్ట్గా గమనించండి. ఇంకా 1.5 ఇంచెస్ వచ్చేసి మార్జిన్ ఖర్చుల కోసం వేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంతైతే పెట్టానో అదే మార్కింగ్ డౌన్లో కూడా వేసేస్తున్నాను నేను 9 ఇంచెస్కి. ఇంకా 1.5 ఇంచ్ మార్జిన్స్ కోసం, ఖర్చుల కోసం అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత కప్పు విడత వచ్చేసి ఈ సైజుకి 3.5 ఇంచెస్ పెట్టండి, సరిపోతుంది. అదే 3.5 ఇంచెస్ నేను డౌన్ కూడా మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా 1.5 ఇంచ్ అటువైపు, 1.5 ఇంచ్ ఇటువైపు డాట్ పట్టడం కోసం ఒక మార్కింగ్.
ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇంకా ఇక్కడ ఫ్రంట్ షేప్ డౌన్లో షేప్ ఇవ్వడం కోసం 1.5 ఇంచ్ డౌన్ నుంచి అప్, ఇంకా ఈ సైడ్లో 1 ఇంచ్ సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు కలిసేలాగా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కలిసేలాగా ఒక లైన్ డ్రా చేయాలి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ అండి. మీకు ఇంకొక మార్కింగ్ కూడా వేసి చూపిస్తాను. బ్యాక్ పార్ట్లో ఇక్కడ 5.5 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలిపి 6 ఇంచులకి మార్కింగ్ వేసాం కదండి, అది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. చూసారా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి 30 ఇంచు మాత్రమే గ్యాప్ తీసుకున్నాం మనం బ్యాక్ పార్ట్లో. ఈ కార్నర్లో ఇక్కడి నుంచి ఇక్కడికి 30 ఇంచు మాత్రమే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ మాత్రం లోతు ఉండాలి, ఫ్రంట్ బ్యాక్కి డిఫరెన్స్ ఇట్లా ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నెక్ రౌండ్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఈ లైన్కి మిడిల్లో తీసుకోవాలండి, సెంటర్లో డాట్ పట్టడం కోసం. ఈ విధంగా తీసుకున్న తర్వాత డాట్ టు డాట్ 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది ఈ సైజ్కి. ఓకేనా? ఇప్పుడు ఈ కార్నర్లో ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. మీకు 3 డాట్స్ కావాలంటే 3 డాట్స్ మాత్రమే పెట్టుకోండి, లేదా 4th డాట్ కూడా కావాలి అంటే కనుక ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఇది వద్దంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా డాట్స్ పట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా మీరు మెజర్ చేసి చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ వస్తుందా, ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకుని స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వరకు రావాలి, గమనించండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ పైన నేను కట్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేయాలి.
ఈ విధంగా కటింగ్ అయితే చేయాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ చూపిస్తాను చూడండి. చూడండి, ఈ మెజర్మెంట్ ప్రకారం అప్పర్ చెస్ట్ వచ్చేసి 32 కదండి, మిడిల్ చెస్ట్ వచ్చేసి 34, అంటే రెడీ బ్లౌజ్ సైజు 34 అన్నమాట. ఇప్పుడు 32 డివైడెడ్ బై 4 తీసుకున్నాం కదా, 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్కి బ్యాక్ పార్ట్లో నేను 1/2 ఇంచ్ లూజ్ కోసం యాడ్ చేశాను. అప్పుడు ఎంత వస్తుంది? ఇదంతా కలిపితే 8.5 ఇంచులు వస్తుంది. ఓకేనా? 2 సైడ్స్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ 2 ఉంటుంది కాబట్టి 8.5 ప్లస్ 8.5 ఎంత వస్తుందండి? 17 ఇంచెస్ వస్తుంది టోటల్గా బ్యాక్ పార్ట్ లూజు. ఇంకపోతే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 34 డివైడెడ్ బై 4 ఎంత వస్తుందండి? 8.5 ఇంచులు వస్తుంది. టూ పార్ట్స్ ఉంటాయి కదండి ఫ్రంట్ కూడా, అది 2గా క్యాలిక్యులేట్ చేయాలి. 8.5 ఇంచులు ఇంకా ప్లస్ 8.5 ఇంచులు అనమాట. ఈ రెండు కలిపితే ఎంత వస్తుందండి? 8.5 ఇది కూడా 17 ఇంచులు వస్తుంది. ఇప్పుడు చూడండి, 34 డివైడెడ్ బై 4 8.5 వచ్చింది కదా. 8.5కి నేను ఫ్రంట్ లూజ్ ఎంత యాడ్ చేశాను? 1/2 ఇంచ్ యాడ్ చేశాను. ఒకవైపు 1/2 ఇంచ్, రెండో వైపు 1/2 ఇంచ్ కలిపితే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 17 ప్లస్ 1 అర్థం అవుతుందా మీకు? ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 18 ఇంచులు వస్తుంది లూజు. ఫ్రంట్ లూజు 18, బ్యాక్ లూజు 18 వస్తుందన్నమాట. అర్థమైందా మీకు? ఇంకొకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. ఈ లైన్ 34 డివైడెడ్ బై 4 8.5, దానికి 1/2 ఇంచ్ లూజ్ యాడ్ చేశాను 0.5. ఓకేనా? ఇప్పుడు 9 వస్తుంది. 8.5 అర ఇంచు కలిపితే 9 వస్తుంది కదా. 9 ఇంచులు ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంచెస్ వస్తుందన్నమాట ఫ్రంట్ లూజు. ఓకేనా? ఇప్పుడు ఈ 17 ఇంచెస్ని 18 ఇంచెస్ని యాడ్ చేస్తే టోటల్గా ఎంత వస్తుందండి? 35 ఇంచులు వస్తుంది టోటల్గా బ్లౌజ్ లూజు. మనకి ఎంత రావాలి? ఈ సైజు 34 సైజు కాబట్టి ఈ 1 ఇంచ్ 34కి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ 1 ఇంచ్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది? ఈ ప్రతి నేను కటింగ్లో ఈ క్యాలిక్యులేషన్స్ చూపించనండి, మీరు గమనించండి. కొన్ని ఇంతకుముందు ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక నుంచి ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఇప్పుడు ఈ 35 ఇంచెస్లో నుంచి 1 ఇంచ్ మనం ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే, ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ చంకలో డాట్ పడతాం కదా, ఈ ఆమ్ హోల్ లెంత్ లైన్ ఉంది చూడండి. ఈ ఆమ్ హోల్ లెంత్ లైన్లో ఏదైతే మనం స్ట్రైట్గా ఒక మార్క్ వేసామో ఆ మార్క్ దగ్గర 1/2 ఇంచ్ అటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు ఈ విధంగా తీసుకొని చూడండి, ఈ విధంగా డాట్ పడతాం కదా, ఇక్కడ 6 ఇంచ్ వెళ్ళిపోతుంది. ఒక పార్ట్లో 6 ఇంచ్ వెళ్ళిపోయిందంటే ఇంకొక పార్ట్ ఫ్రంట్ సైడ్ ఇంకొక పార్ట్లో 6 ఇంచ్ వెళ్ళిపోతుంది. సో 35లో నుంచి 1 ఇంచ్ మైనస్ చేసామంటే టోటల్గా 34 సైజ్ వచ్చేసి కరెక్ట్గా కూర్చుంటుంది. మీకు అర్థమైందా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందండి మనకి? ఆ రౌండ్ స్లీవ్ మెజర్మెంట్స్ కోసం తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, స్లీవ్ మార్కింగ్ వేస్తున్నాను. స్లీవ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అంటే ఎల్బో స్లీవ్స్ అండి. స్లీవ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచెస్ అని చెప్పారు, అంటే 5.5 అంటే హాఫే తీసుకున్నారు. దీది ఫుల్ వచ్చేసి 11 ఇంచెస్ వస్తుంది అనమాట స్లీవ్ రౌండ్. ఓకేనా? ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నాను చూడండి. 9 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఖర్చుల కోసం బాటంలో, ఇంకా ఈ చేతులు షోల్డర్ దగ్గర జాయిన్ చేయడం కోసం 1 ఇంచ్ అనమాట. టోటల్గా 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 3.5 ఇంచులు డౌన్ తీసుకుంటున్నాను మిడిల్ లైన్ కోసం. ఇంకా స్లీవ్ రౌండ్ వచ్చేసి 5.5 హాఫ్ అండి. 11లో హాఫ్ వచ్చేసి 5.5, ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ హాఫ్ ఎంత ఉందండి? పావుతొక్క 8 ఇంచులు వచ్చింది కదా, అదే పావుతొక్క 8 ఇంచులు నేను ఇక్కడ పెడుతున్నాను.
ఇక్కడికి ఒక మార్కింగ్ వేస్తున్నాను, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. ఈ మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ మార్కింగ్లు కలుపుతూ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయాలి. ఇట్లా మార్కింగ్ వేసిన తర్వాత చూడండి ఒక 1/2 ఇంచ్ కిందికి డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని యాస్టీస్గా కట్ చేసేయటమే. ఈ ఎక్స్ట్రా ఉన్న చార్ట్ పేపర్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ పైన కట్ చేయటమే. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ తీసుకొని ఈ విధంగా స్లీవ్స్ కట్ చేయాలి. ఇది సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇక్కడ జాయింట్ రావాలండి లూజ్ దగ్గర, ఇక్కడ ఒక కట్. ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ షేప్ తీస్తున్నాను. అరించ్ కంటే ఎక్కువ 3/4 ఇంచ్ కొద్దిగా తక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి ఖచ్చితంగా. స్లీవ్ రౌండ్ వచ్చేసి 11 ఇంచెస్ అనమాట. చూడండి షేప్ ఈ విధంగా వస్తుంది, కనిపిస్తుందా మీకు? 3/4 ఇంచ్ అయితే తీయొద్దండి, 3/4 ఇంచ్కి తక్కువ, 6 ఇంచ్కి ఎక్కువగా లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్ట్ పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి బెల్ట్ పార్ట్ కటింగ్ కోసం బాటంలో 1/2 ఇంచ్ మార్జిన్స్ విడిచిపెడుతున్నాను. మార్జిన్స్ కోసం ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసి హుక్కు కాజా పట్టి వైపు కుట్టడం కోసం 6 ఇంచ్ మార్జిన్ కావాలి కాబట్టి అక్కడ కూడా ఒక 6 ఇంచుకి మార్క్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు లూజ్ వచ్చేసి వేస్ట్ ఎంత 30 తీసుకున్నాం కదా, 7.5 ఇంచెస్. అక్కడికి ఒక మార్క్, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర ఒక మార్కింగ్. ఇక్కడ ఒక క్రాస్గా ఒక లైన్ డ్రా చేయాలి మార్జిన్స్ దగ్గర కూడా. ఇప్పుడు చూడండి ఈ 3.5 ఇక్కడ మార్క్ వేసుకోం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. ఈ మిడిల్లో వచ్చేసి 2.5 ఇంచులు. ఈ మార్కింగ్లు కలిసేలాగా ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇక్కడికి వచ్చేసేసరికి చూడండి షార్ప్గా లేకోకుండా ఈ విధంగా సెట్ చేయాలి. ఇప్పుడు యాస్టీస్గా దీన్ని కట్ చేసేయటమే. ఈ కార్నర్లో షార్ప్గా లేకుండా ఇక్కడ ఒక కట్, ఇది ఫ్రంట్కి రావాలి హుక్కు కాజా పట్టి వైపు అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్. ఇది మార్జిన్ దగ్గర ఏదైతే 6 ఇంచ్ విడిచిపెట్టామో అక్కడ ఒక కట్ పెట్టాలి, అక్కడ స్టిచ్చింగ్ రావాలన్నమాట. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి బ్యాక్ పార్ట్, స్లీవ్స్, ఇంకా ఫ్రంట్ పార్ట్, బెల్ట్ పీస్ ఈ విధంగా మార్కింగ్ వేసుకుని కట్ చేసి మీకు మీరే ఓన్గా స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుని ఫిట్టింగ్ ఎలా వస్తుందని ట్రై చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారండి. ప్రాక్టీస్ లేకుండా ఏ వర్క్ కూడా రాదనమాట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక్కటే చెప్తానండి, ఎవరికైనా సరే నా వీడియోస్ చూసే ఎవరికైనా, నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి నేను ఒకటే మాట చెప్తున్నాను.
ఎప్పుడు కూడా ఏ వర్క్ బై హార్ట్ చేయకూడదు, మెథడ్ ఫాలో అవ్వాలండి. వితౌట్ నోట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఒకవేళ మీకు కొత్తలో కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే ఓకే, నోట్స్ రాసుకోవచ్చు. కానీ మీరు నేర్చుకున్న తర్వాత ఇది కటింగ్ చేసే ప్రతిసారి కూడా మీరు ఆ నోట్స్ చూసి కట్ చేయడం ఈ విధంగా అయితే అస్సలు నేర్చుకోవద్దండి. అలా నేర్చుకునే వర్క్ ఎప్పటికీ గుర్తుండదు. ఒక్కసారి మన బ్రెయిన్లో కనుక ఈ వర్క్ ఫీడ్ చేసుకున్నామంటే ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది, నోట్స్ లేకుండా గుర్తుండిపోతుంది అనమాట. కొత్తగా నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. మీకు మీరు ఓన్గా నేర్చుకుని స్టిచ్ చేసి వేసుకోవాలని ఆశపడుతున్నారు, నాకు మంచిగా కామెంట్స్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే 1కి 10 సార్లు చూడండి, వీడియో తప్పకుండా అర్థం అవుతుంది. కొత్తగా చూసేవాళ్ళు, మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.